ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్ తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, ఏమండి కనీసం ఈ విశ్వవసు నామ సంవత్సరంలో అయినా సరే మేము ఫైనాన్షియల్గా ఎదగాలంటే ఒక్క టెక్నిక్ చెప్పండి కనీసం మా లగ్నం లేదా మా రాశి వారికి, ఎందుకంటే అన్నిటికీ కూడా ధనం మూలం ఇదం జగత్ కాబట్టి అని అంటూ ఉన్నారు. అయితే నేను ఇందులో ఆదాయం ఒక్కటే కాదు, అంటే మనకి ఆరోగ్యము, రుణరోగ శత్రు బాధలు కూడా తగ్గడానికి ఏమిటి, అదేవిధంగా ఫైనాన్షియల్గా పెరగడానికి ఏమిటి అనే విషయాలు నేను మీకు చెప్తాను. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా లగ్నమే తీసుకోండి. ఇక్కడ లగ్నాధిపతి ద్వితీయాధిపతి కూడా శని అవుతాడు. అయితే సర్వసాధారణంగా మకరం వారికి దీర్ఘకాలికంగా కష్టపడి ఏదైనా సాధించేటువంటి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి, శ్రమపడేటువంటి లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇది కొంతమందికి ఎందుకు ఇది 90% ఆఫ్ పీపుల్ ఇలా ఉంటే ఒక 5 to 10% పీపుల్కి ఎందుకు ఇది వర్తించదు అంటే, లగ్నాధిపతి పాడైపోతాడు. ఎప్పుడైనా లగ్నాధిపతి కనుక పాడైపోతే లగ్న ధనాధిపతి శనే అవుతాడు కాబట్టి అప్పుడు ఏమవుతుంది, వారికి బద్దకించడము, సోమరపోతులుగా ఉండడం, ఈ లక్షణాలు వెళ్తాయి. ఏదో 5% ఆఫ్ పీపుల్కి. కానీ 95% ఆఫ్ పీపుల్కి శ్రమించేటువంటి లక్షణము, వాళ్ళని వారు ప్రొజెక్ట్ చేసుకుంటూ ధనాన్ని సంపాదించుకునేది, ఎందుకంటే లగ్న ద్వితీయాధిపతి కాబట్టి. అయితే ఇక్కడ ఈ లగ్న ద్వితీయాధిపతి కనుక శని పాడైతే వీళ్ళు అన్ని లగ్నాలకి వేరు, ఈ లగ్నం విషయం దగ్గరికి వచ్చేసరికి ఏమైపోతుందంటే వీళ్ళు ధనము ప్లస్ వీళ్ళు రెండు ఒకేసారి స్పాయిల్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఏమిటి, వీళ్ళు ఎక్కువగా వీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వీళ్ళు ఎప్పుడూ కూడా ఏంటంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము, ఎక్సర్సైజ్ చేయడము, ఎప్పుడు వీళ్ళు ఎంత స్ట్రెంత్ అవుతుంటే వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అంత స్ట్రెంత్ అవుతుంది, బికాజ్ ఆఫ్ లగ్న ద్వితీయాధిపతి ఒక్కరే కాబట్టి. అయితే ఇక్కడ ధనాన్ని వీళ్ళు బాగా సంపాదించాలి, ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ రావాలంటే ముఖ్యంగా వీళ్ళు శని భగవానుడి యొక్క స్థితి ఎలా ఉందో చూసుకోవాలి. శని భగవానుడి యొక్క స్థితి కనుక బాగుంది, ఇక తిరుగుండదు. మరి దీన్ని యాక్టివ్ చేయడానికి కొన్ని నామాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. అయితే అందులో ప్రధానంగా వీళ్ళు ఓం మధుసూదనాయ నమ, ఓం శ్రీమాత్రే నమ ఇచ్చేయండి. ఈ రెండు నామాలు రెగ్యులర్గా కనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే 100% ధనం యాక్టివ్ అవుతుంది. ఎలా అంటే మనం చూడండి, ఏదైనా ఒక మాట అన్నాము రోషం వస్తుంది, ఒక మాట అన్నాము ఆనందం కలుగుతుంది, అంటే మాటకు అంత శక్తి ఉంటుంది. మంత్రానికి అంతకంటే కొన్ని లక్షల రెట్లు శక్తి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనకి ఒక పని జరగాలంటే ఈ రకంగా చేస్తే పని అవుతుంది, ఈ రకంగా చేస్తే ఆగిపోతుందని ఉంటుంది కదా. ఆ ఫార్ములా ప్రతిదానికి అప్లై అవుతుంది, మీకు ధనం రావడానికి, రోగం రావడానికి, రోగం తగ్గడానికి, అన్నిటికీ కూడా. అయితే ఈ మకరం వారికి ఇందాక నేను చెప్పిన మంత్రంలో హెల్త్ ఇష్యూస్ తగ్గడానికి కూడా మంత్రం పనిచేస్తుంది. అదేవిధంగా మరొకటి ఏంటంటే, ఇక్కడ వీటితో పాటు మీకు ఈ ఫైనాన్షియల్గా ఆటంకాలు పూర్తిగా తొలగాలి అంటే మీరు చేయవలసింది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ దానములు అంటారు. మీ దగ్గరలో టెంపుల్లో పురోహితులకి ముఖ్యంగా కందులు గుర్తుపెట్టుకోండి. కందులు మీరు ఎంత దానంగా ఇస్తూ ఉంటే అంత ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. దీంతోపాటు బియ్యము కూడా ఇవ్వాలి. ఏమండి మా దగ్గర టెంపుల్స్ లేవు సరిగ్గా, వాళ్ళు తీసుకోరు, వాళ్ళు భయపడుతుంటారు తీసుకోవడానికి అని అనుకునేటువంటి వారు, దగ్గరలో గోశాల కనుక ఉందనుకోండి, గోశాల ఉన్నట్లయితే గోవులకు చక్కగా బియ్యపు పిండి లేకపోతే బియ్యములో కొంత బెల్లము కలిపి పెట్టడము, అదేవిధంగా క్యారెట్స్ తినిపించండి. మరి కొంతమందికి గోవులు ఉండవు మరియు దానం ఇవ్వడానికి ఉండదు, అలాంటప్పుడు ఆ యొక్క పదార్థాలతో అంటే బియ్యంతో ఏదైనా ప్రసాదం తయారు చేసి ఏదైనా ఆలయంలో పెట్టి, ఆలయం కూడా లేదనుకుంటే మీరే ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి వాటిని ప్రసాదంగా మీ చుట్టుపక్కల వాళ్ళకి పంచవచ్చు కూడా. దానివల్ల తీసుకున్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు, ఇచ్చే వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి ఇద్దరికి కూడా అది దేవుడి ప్రసాదంగా మారింది కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా లగ్నమే తీసుకోండి. ఇక్కడ లగ్నాధిపతి ద్వితీయాధిపతి కూడా శనే అవుతాడు. అయితే సర్వసాధారణంగా
మకరం వారికి దీర్ఘకాలికంగా కష్టపడి ఏదైనా సాధించేటువంటి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. శ్రమపడేటువంటి లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇది కొంతమందికి ఎందుకు ఇది 90% ఆఫ్ పీపుల్ ఇలా ఉంటే ఒక 5-10% పీపుల్కి ఎందుకు ఇది వర్తించదు అంటే లగ్నాధిపతి పాడైపోతాడు. ఎప్పుడైనా లగ్నాధిపతి కనుక పాడైపోతే లగ్న ధనాధిపతి శనే అవుతాడు కాబట్టి అప్పుడు ఏమవుతుంది వారికి బద్దకించడము, సోమరిపోతులుగా ఉండడం ఈ లక్షణాలు వెళ్తాయి. ఏదో ఒక 5% ఆఫ్ పీపుల్కి. కానీ 95% ఆఫ్ పీపుల్కి శ్రమించేటువంటి లక్షణము వాళ్ళని వారు ప్రొజెక్ట్ చేసుకుంటూ ధనాన్ని సంపాదించుకునేది. ఎందుకంటే లగ్న ద్వితీయాధిపతి కాబట్టి. అయితే ఇక్కడ ఈ లగ్న ద్వితీయాధిపతి కనుక శని పాడైతే వీళ్ళు అన్ని లగ్నాలకి వేరే ఈ లగ్నం విషయం దగ్గరికి వచ్చేసరికి ఏమైపోతుందంటే వీళ్ళు ధనము ప్లస్ వీళ్ళు రెండు ఒకేసారి స్పాయిల్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఏమిటి వీళ్ళు ఎక్కువగా వీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వీళ్ళు ఎప్పుడూ కూడా ఏంటంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము, ఎక్సర్సైజ్ చేయడము, ఎప్పుడు వీళ్ళు ఎంత స్ట్రెంత్ అవుతుంటే వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అంత స్ట్రెంత్ అవుతుంది. బికాజ్ ఆఫ్ లగ్న ద్వితీయాధిపతి ఒక్కరే కాబట్టి. అయితే ఇక్కడ ధనాన్ని వీళ్ళు బాగా సంపాదించాలి, ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ రావాలంటే ముఖ్యంగా వీళ్ళు శని భగవానుడి యొక్క స్థితి ఎలా ఉందో చూసుకోవాలి. శని భగవానుడి యొక్క స్థితి కనుక బాగుంది ఇంక తిరుగుండదు. మరి దీన్ని యాక్టివ్ చేయడానికి కొన్ని నామాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. అయితే అందులో ప్రధానంగా వీళ్ళు ఓం మధుసూదనాయ నమః, ఓం శ్రీమాత్రే నమః ఇచ్చేయండి. ఈ రెండు నామాలు రెగ్యులర్గా కనుక మీరు చేస్తూ ఉన్నట్లయితే 100% ధనం యాక్టివ్ అవుతుంది. ఎలా అంటే మనం చూడండి, ఏదైనా ఒక మాట అన్నాము రోషం వస్తుంది, ఒక మాట అన్నాము ఆనందం కలుగుతుంది. అంటే మాటకు అంత శక్తి ఉంటుంది. మంత్రానికి అంతకంటే కొన్ని లక్షల రెట్లు శక్తి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనకి ఒక పని జరగాలంటే ఈ రకంగా చేస్తే పని అవుతుంది, ఈ రకంగా చేస్తే ఆగిపోతుందని ఉంటుంది కదా. ఆ ఫార్ములా ప్రతిదానికి అప్లై అవుతుంది. మీకు ధనం రావడానికి, రోగం రావడానికి, రోగం తగ్గడానికి, అన్నిటికీ కూడా. అయితే ఈ మకరం వారికి ఇందాక నేను చెప్పిన మంత్రంలో హెల్త్ ఇష్యూస్ తగ్గడానికి కూడా మంత్రం పనిచేస్తుంది. అదేవిధంగా మరొకటి ఏంటంటే ఇక్కడ వీటితో పాటు మీకు ఈ ఫైనాన్షియల్గా ఆటంకాలు పూర్తిగా తొలగాలి అంటే మీరు చేయవలసింది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ దానములు అంటారు. మీకు దగ్గరలో టెంపుల్లో పురోహితుడికి ముఖ్యంగా కందులు గుర్తుపెట్టుకోండి. కందులు మీరు ఎంత దానంగా ఇస్తూ ఉంటే అంత ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. దీంతోపాటు బియ్యము కూడా ఇవ్వాలి. ఏమంటే మా దగ్గర టెంపుల్స్ లేవు సరిగ్గా, వాళ్ళు తీసుకోరు, వాళ్ళు భయపడుతుంటారు తీసుకోవడానికి అని అనుకునేటువంటి వారు దగ్గరలో గోశాల కనుక ఉందనుకోండి, గోశాల ఉన్నట్లయితే గోవులకు చక్కగా బియ్యపు పిండి లేకపోతే బియ్యములో కొంత బెల్లము కలిపి పెట్టడము, అదేవిధంగా క్యారెట్స్ తినిపించండి. మరి కొంతమందికి గోవులు ఉండవు మరియు దానం ఇవ్వడానికి ఉండదు. అలాంటప్పుడు ఆ యొక్క పదార్థాలతో అంటే బియ్యంతో ఏదైనా ప్రసాదం తయారు చేసి ఏదైనా ఆలయంలో పెట్టి, ఆలయం కూడా లేదనుకుంటే మీరే ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి వాటిని ప్రసాదంగా మీ చుట్టుపక్కల వాళ్ళకి పంచవచ్చు కూడా. దానివల్ల తీసుకున్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు, ఇచ్చే వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి ఇద్దరికీ కూడా అది దేవుడి ప్రసాదంగా మారింది కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి.